రాష్ట్రానికి దేశానికి అత్యున్నత రాజ్యాంగ పదవుల్ని నిర్వహించిన మోదీ ఇవాంటితో 23 ఏళ్ల మైలురాయిని టచ్ చేశారు. 13 ఏళ్లలో సొంత గడ్డ గుజరాత్ని దేదీప్యమానంగా వెలిగించిన మోదీ తరువాత 10 ఏళ్లలో సొంత దేశాన్ని అదే పంతాలో ముందుకు తీసుకువెళ్తున్నారు. దట్ ఈజ్ మోదీ అనిపించేంత స్థాయిలో పాలనా పరంగా తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రధానిగా మోదీ ప్రయాణాన్ని రీకాల్ చేసుకుంటోంది దేశం. 2001 అక్టోబర్ 7 నరేంద్ర మోదీ అనే నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం. అక్కడ మొదలైన మోదీ జైత్రయాత్ర ఇవాల్టిదాకా కొనసాగుతోంది. సరిగ్గా 23 ఏళ్లు గడిచాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా అత్యున్నత రాజ్యాంగ పదవుల్ని నిర్వహించిన మోదీ ప్రయాణంలో ప్రతి మలుపు కీలకమే. భూకంపంతో వణికిపోయిన క్లిష్ట సమయంలో 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు మోదీ. 13 ఏళ్ల తన పదవీ కాలం తర్వాత ప్రధానిగా ప్రమోషన్ తీసుకునే సమయానికి అదే గుజరాత్ని దేశంలోకెల్లా ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దారని మోదీపై కాంప్లిమెంట్స్ వచ్చాయి. గుజరాత్కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు కూడా మోదీ పేరు మీదే ఉంది. సీఎంగా 10 ఏళ్లలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు గుజరాత్ మోడల్ అనే పేరుతో మిగతా రాష్ట్రాలకు దిక్సూచిలా మారాయి. తర్వాత ప్రధానిగా న్యూ ఇండియా బ్యానర్ కింద మోదీ తీసుకున్న పాలనా నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయన ఖ్యాతిని మరింత పెంచేశాయి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, సర్వశక్తి అభియాన్, ఉజ్వల గ్యాస్ సిలిండర్లు, సూర్యఘర్ పేరుతో సబ్సిడీపై సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ గ్రామీణ వాతావరణాన్నే పూర్తిగా మార్చేశాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మల్ గుజరాత్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించి ప్రధానిగా అదే మోడల్తో స్వచ్ఛ భారత్ ని అమలు చేశారు. అప్పుడు సబర్మతి క్లీనింగ్, ఇప్పుడు నమామి గంగా, అప్పుడు కన్యా కేలవణి యోజన, ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో, అప్పుడు వైబ్రెంట్ గుజరాత్, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, అప్పుడు గుజరాత్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్, ఇప్పుడు స్కిల్ ఇండియా మిషన్. ఇలా అభివృద్ధి, సామాజిక చైతన్య కార్యక్రమాలన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు, వేస్తున్నారు. మన్ కీ బాత్ పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియో ద్వారా జనంతో మమేకమవుతూ నా మనసంతా మీరే అని చాటి చెప్తున్నారు ప్రధాని మోదీ. ఇలా చేపట్టిన ప్రతి కార్యక్రమము మోదీకి మానసపుత్రికలే. ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొడతారా, ఇక్కడితోనే ఆగిపోతారా అనే సస్పెన్స్ కి తెరదించుతో ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో హింపింగ్ విక్టరీ కొట్టి 3rd టైం పీఎం అయ్యారు. జవహర్ లాల్ తర్వాత 3వ సారి ప్రధానిగా ఎన్నికైన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ. ఒక మనిషి జీవితం మొత్తాన్ని జాతి కోసం అంకితం చేస్తే ఎలా ఉంటుందో మోదీ తన 23 ఏళ్ల జర్నీలో చూపించారు. ఇన్నేళ్లు ఆయన వెంటే ఉన్నందుకు నేను అదృష్టవంతుణ్ణి అంటూ ఎమోషనల్ అయ్యారు హోంమంత్రి అమిత్ షా. బీజేపీయే కాదు, యావత్ దేశము మోదీ 23 ఏళ్ల ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది.